ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి రేపు ముక్కోటి ఏకాదశి విశేషమైనటువంటి పర్వదినం. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు ఉంటాయి. 12 × 2 24 ఏకాదశి. కానీ ఈ ధనుర్మాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటానికి ఉత్తరాయణ పుణ్యకాలానికి మధ్యలో జరిగేటువంటి ఈ పుష్యమాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలవటం మనకి శాస్త్రవచనం. మరి ఈ ఏకాదశికి ఇంత విశేషం ఏమిటి అంటే, విష్ణుమూర్తి ఉత్తర ద్వారము గుండా మనకి దర్శనము చేసుకున్నట్లయితే యమ బాధలన్నీ కూడా పోతాయి అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు మహావిష్ణువు గరుడ వాహనుడై అంటే గరుత్మంతుడి మీద ఎక్కి భూలోకానికి ఉత్తర ద్వారము గుండా కూడా 3 అంటే 3 కోట్ల మంది దేవతలతో సహా భూలోకానికి వచ్చి అందరికీ కూడా దర్శనం ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ రోజున కూడా అందరూ కూడా వైష్ణవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారము గుండా మహావిష్ణువుని దర్శించినట్లయితే విశేషమైనటువంటి పుణ్యఫలాలు కలుగుతాయి. అలాగనే మరి ఏకాదశి అనేటువంటి పర్వదినం రావటానికి మనకి పురాణాల్లో కూడా ఒక ఇతిహాసం ఉన్నది. ముర అనేటువంటి రాక్షసుడు మహావిష్ణువుతో కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసి బాగా కూడా అలసిపోయి ఉన్నాడు. మహావిష్ణువు ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయననే హతమార్చాలి అని రాక్షసుడు ప్రవేశించగా అతని యొక్క శరీరము నుండి మాయాశక్తిగా ఉద్భవించినటువంటి ఒక శక్తి అతన్ని సంహరించటం జరిగింది, ముర అనే రాక్షసుడిని. ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టారు. ఆ ఏకాదశి అనేటువంటి పర్వదినము నాకు అత్యంత ప్రీతికరమైనది. ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాస దీక్షలో ఉండి చక్కగా మహావిష్ణువుని ఆరాధిస్తూ విష్ణు సహస్రనామ ఫలాల్ని కూడా ఎవరైతే కూడా చదువుతూ ఉంటారో వాటి ద్వారా కూడా మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. ఈ ఏకాదశి ఉపవాసం అవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం, అంటే భగవన్నామస్మరణ చేయటం, భగవంతుణ్ణి ఆరాధించటం, భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అవ్వటం అనేది దీని యొక్క అర్థం. ఈ ఉపవాసం అనేటువంటిది చేసేటప్పుడు కూడా ఆ రోజంతా కూడా వండినటువంటి పదార్థాలని తినకూడదు. అంటే బియ్యంతో వండిన పదార్థాన్ని బియ్యములో ఎందుకు తినకూడదు అంటే, ఆ చనిపోయినటువంటి ముర అనే రాక్షసుడు ఆ బియ్యములో దాగి ఉంటాడు. అందువల్ల ఏకాదశి పర్వదినాన భోజనము గనక చేసినట్టయితే ఆ రాక్షసుడి యొక్క గుణగణాలు మనకి అబ్బుతాయి అనేటువంటిది. కావున ఆ రోజు కూడా ఉపవాసం ఉండి పాలు పండ్లు మాత్రమే స్వీకరించి మహావిష్ణువుని ఆరాధిస్తూ ఉండాలి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారము గుండా మహావిష్ణువును దర్శించి సకల పుణ్యాలని కూడా పొందాలి అనేటువంటిది నేను మీకు చెప్పదగినటువంటి సూచన. కావున భక్తులందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన మహావిష్ణువుని కూడా సందర్శించి ఆ ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సుల్ని కూడా పొంది అందరూ ఆరోగ్య ఐశ్వర్యములతో ఉండాలి అనేటువంటి వాటితోటి శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియే శతమైశ్వర్యం భవతి శతమనంతం భవతి శతమితి శతం దీర్ఘమాయు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.